యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రాంతమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీ జనమును విస్తరింపజేయుదును. నీ జనమును విస్తరింపజేయుచున్నావు. వారి సంతోషము వృద్ధిపరుచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరచియున్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు, వాని కొరడాలను విరచియున్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును, రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగివచ్చియున్నది. అది ఎఫ్రాయిమునకును షామ్రోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసియున్నది. వారు ఇటికలతో కట్టినది పడిపోయెను. చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావి కర్రతో కట్టినది నరకబడెను. వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిష్తీయులను నోరు తెరచి ఇశ్రాయేలును మృంగివేయవలెనని ఉన్నారు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు. సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటి కమ్మను, రెల్లును ఒక్క దినమున కొట్టివేయును. పెద్దలును గనులును తల, కల్లలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు. వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులునై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి యందైనను వారి వెధవరాండ్ర యందైనను జాలిపడడు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. భక్తిహీనత అగ్నివలె మండుచున్నది. అది గచ్చ పొదలను, బలురకాసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును. అవి దట్టమైన పొగవలె చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెల వలెనున్నారు. వారిలో ఒకనినొకడు కరుణింపడు. కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకొందురు గాని ఇంకను ఆకలి గొనియుందురు. ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని భక్షించుదురు గాని ఇంకను తృప్తి పొందక యుందురు. వారిలో ప్రతి వాడు తన బాహువును భక్షించును. మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది.